ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 47 అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ గుమ్మముల గడియలు గట్టిగా ఉంచున్నాడట. ఎందుకు అనంటే ఏ దుష్టుడు కూడా లోపలికి రాకుండా ఆ గడియలను బలపరిచి ఉన్నాడంట. ఏ వ్యతిరేకత నీ గుమ్మంలోకి నీ కుటుంబంలోకి రాకుండా ఆయన చూసుకుంటూ ఉన్నాడంట. నీ గడప తొక్కనియను అని వాగ్దానం చేస్తున్నాడనమాట దేవుడు. కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఉండవలసిన వారం ఆయన నామాన్ని పట్టుకొని, అలాగే నీ ఇంటిలో నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తున్నాను, నీ ఇంటి లోపల నీ మధ్యలో ఉన్న ఆ చిన్న బిడ్డలు నేను ఆశీర్వదిస్తున్నాను, యవన బిడ్డలు నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు భయపడుకో అంటున్నా. అనగా నీ ఇల్లంతటి నేను క్షేమంగా ఉంచుతున్నానని మాట దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ ఉద్యోగాలు చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా వారు ఎలా ఉన్నారో ప్రవ్వా నేను ఆలోచించకుండా దేవుడు అంట నీ పిల్లలని నేను నీ మధ్యలో ఆశీర్వదిస్తాను, వాళ్ళని నేను మహిమపరుచుకుంటాను, కనపరుచుకుంటాను. భయపడాల్సిన అవసరత లేదు. నువ్వే వారిని కంచెగా కాపాడాల్సిన అవసరం లేదు. దేవుని కంచె వారి చుట్టూ ఉన్నదనమాట. యోబు ఇంటి చుట్టూ, వారి పిల్లల చుట్టూ దేవుడంట కంచె వేసి ఉంచాడంట. అవును, ఆ కంచె తీయడానికి శత్రువుకు సాధ్యం కాలేదంట. అందుకని సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంటుందంట, నువ్వు వారి చుట్టూ కంచె వేసావు కదా, నేను ఎలా వెళ్ళగలను అని అడుగుతుందన్నమాట. ఈరోజు దేవాది దేవుడు నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ యొక్క గుమ్మంల చుట్టూ ఆయన తన కంచెను వేశాడు. ఆ గడియలను బలంగా ఉంచాడు. ఏ శత్రువు, ఏ దుష్టుడు, ఏ వ్యతిరేకత, ఏ సాతాను, ఏ వ్యతిరేకమైన వ్యక్తి కూడా నీ ఇంట్లోకి ప్రవేశించడు, నిన్ను అలజడి చేయడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా ఈ ఉదయకాల సమయాన్ని అయ్యా మేము దీవించమని అడుగుతున్నాం. ఎక్కడ కూడా ఏ దుష్టుడు మమ్మల్ని ఏలకుండా సహాయం చేసినందుకే వందనాలు. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనాలు చెడు తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అలజడులు, అసమాధానం మా ఇంటిని తాకకుండా నువ్వు సహాయం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరగకుండా వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ కంచె వేసుకొని కాపాడుకోమని, అలాగే రెండంతల ఆత్మతో నింపుకోమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.